జైత్రయాత్రా ఇది నా విశ్వయాత్ర. జైత్రయాత్రా ఇది నా విశ్వయాత్ర. మరి ముచ్చటగా 3వ శ్లోకం, 7వ అధ్యాయం 3వ శ్లోకం. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ జతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. భావం: వేల కొలది మనుషులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకొనుటకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వమును అనగా నా యథార్థ స్వరూపమును ఎరుంగును. మరి అంత సులభతరమైన అంతర్యామిని ఏ ఒక్కరూ ఎందుకు ఆవిష్కరించుకోలేకపోతున్నారు? ఎందుకు మానవుడికి అది ఒక సంక్లిష్ట భూయిష్టంగానే ఉంది? ఎందుకు మానవుడికి అది ఒక ప్రహేళికగానే మిగిలిపోయింది? ఎందుకు మనిషికి అది ఒక అందని ద్రాక్ష పండుగానే ఉంది? ఎందుకంటే జీవాత్మ దేహంలో ప్రవేశించి మానవుడిగా జీవిస్తున్న తరుణంలో ఎన్ని వందల వేల కోట్ల మంది మానవ సంతతి ఉన్నా ఏ ఒక్కరికి అంతర్యామి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండదు. కాబట్టే ఆయన అంతర్యామి గురించి తెలుసుకునే మానసిక స్థితిని డెవలప్ చేసుకో. అందుకే నేను 3వ శ్లోకం ముందు చెప్తే 1వ శ్లోకం ఏంటో తెలుస్తుంది. 3వ శ్లోకం ఏమన్నారు? ఇన్ని వందల వేల కోట్ల నాగరికతలు వచ్చినా ఒక్కొక్క నాగరికతలో అంతర్భాగంగా అనేక మంది మానవ సంతతి జీవిస్తూ ఉన్నా ఏ మనిషికి తన హృదయాంతరంగంలో కొలువయ్యున్న అంతర్యామి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండదు. అన్నిటి మీద ఉంటుంది. ప్రతి ఒక్క అంశం మీద ఆసక్తి ఉంటుంది, కానీ ఆ స్వయం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రం ఉండదు. లేశ మాత్రం కూడా ఉండదు. అదేగా చెప్తున్నాడు. అలా ఒకవేళ ఉన్నా ఆ గురువుతో సాన్నిహిత్యం చెలిమి సాగదు. గురువు చేపట్టుకునే ఇది మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. సో అలా ఉన్న కడదాకా ఆ ప్రయత్నంలో ఎవరు కొనసాగరు. అంటే అంతర్యామితో అనుసంధానం అవటం అంత తేలికైందైనా ఎందుకు ఏ ఒక్కరు సాధించుకోలేకపోయారో చెప్పేశారు. ఓకేనా? 3rd శ్లోకం ముందు చదువుకుంటే ఏంటి? జీవాత్మ దేహంలోకి ప్రవేశించి మానవుడిగా జీవిస్తున్న తరుణంలో జీవాత్మకు ఒక న్యాచురల్గానే ఒక పోకడ పుట్టుకొస్తుంది. అది టెండెన్సీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. ద యానిమలిస్టిక్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అందుకే ఫస్ట్ అక్కడ అటాక్ చేశాడు. మనిషికి బాహ్యం మీద ఉన్న ఆసక్తి అంతర్యామి మీద ఉండదు. పదార్థ రూప జగత్తులో అనేక అంశాల పట్ల మితిమీరిన విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇప్పటిదాకా 3 శ్లోకాలు అమృతోపమానమైన శ్లోకాలు, మంత్రాత్మకమైన శ్లోకములు, తీర్థతుల్యమైన శ్లోకములు. ఆ విద్య మొట్టమొదటిది. జీవాత్మ దేహధారి అయి మానవుడిగా జీవిస్తున్న నేపథ్యంలో జీవాత్మకు అన్నిటి మీద అందరి మీద అన్నీ తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. కానీ ఆ పోకడ వలన
తన హృదయాంతరంగంలో కొలువై తాను జీవించడానికి కారణభూతమయ్యున్న అత్యంత నిగూఢమైన తన నిజతత్వమే ఉన్న అంతర్యామి గురించి తెలుసుకోవాలని, అంతర్యామితో సంగమించాలని ఆసక్తి ఉండనే ఉండదు. అలా ఆసక్తి ఉన్న ఆ రంగంలో మరింత ముందుకు వెళ్ళటానికి అవకాశం లేకపోవటం వల్ల అది జరగనే జరగదు. కావున ఓ అర్జున, నువ్వు హృదయాంతరంగంలో కొలువైన అంతర్యామి మీద ఆసక్తిని పరినిర్మించుకునే మానసిక వ్యవస్థని పరినిర్మించుకో. ఆ శుభలక్షణం నీకుంటే, ఆ ప్రీరిక్విజిట్ క్వాలిటీ నీకుంటే మిగతాది నేను చూసుకుంటా. ఏం చూసుకుంటావు? నేను నీకు మార్గం చెప్తా, కంప్లీట్గా చెప్తా. ఏంటి ఆ మార్గం? జ్ఞానం కాదు, విజ్ఞాన సహిత జ్ఞానం. నేను చెప్తా, నేను చూసుకుంటా. తెలుసుకుంటే ఏమవుద్ది? ఇంక తెలుసుకోవాల్సింది ఏమీ మిగలదు. 3 శ్లోకాల్లో సారభూతమైన అంశాలు. బుజ్జి 4th శ్లోక. 7వ అధ్యాయం 4, 5 చూసారా? వెంటనే 4-5 శ్లోకాల్లో తత్వతః స్వభావం. ఎన్ని స్వభావాలు మాట్లాడుకుందాం. మొత్తం స్వభావాలు అయినప్పుడు ఎన్ని ఎందుకు? స్వభావం అంటే నీదేనా ఇంకెవరిదైనా? నీదే అయినప్పుడు స్వభావం ఎందుకు? నీ నుంచే పంచభూతాలు వచ్చేసాయి. పంచభూతాలని పంచభూతాలుగా గుర్తించే అహంకారము, బుద్ధి అవన్నీ కూడా నీవే. ఇంకోటి, పంచభూతాల్లో ఉన్న న్యూక్లియస్ పార్ట్, ఆ సారాంశం అంటే అది తీసేస్తే ఇక అది ఉండదు. అది కూడా ఎవరు? నువ్వే. ఇక ఇది అర్థమైతే ఏమవుద్ది? అన్నిటి పట్ల నీకేమని, పంచభూతాలతో పరినిర్మితమైందిగా జగత్తు. ఇక అన్నిటి మీద నీకేమని పడితే పుత్రవాత్సల్యం వస్తుంది. అనన్య భావుకతకు అంకురార్పణ పలికారు ఆచార్యులైన శ్రీకృష్ణుడు ఇక్కడే. ఎస్ 7వ అధ్యాయం 4, 5 శ్లోకాలు. భూమి రాపో నలో వాయు కం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతి రశ్రథ అపరేయమితస్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. భావం: ఓ మహాబాహు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధములుగా కలదు. 8 భేదములు గల ఈ ప్రకృతిని అపర లేక జడ ప్రకృతి అని అందురు. ఇది కాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరి ఒక ప్రకృతి కలదు. అదియే నా జీవరూప పరాప్రకృతి లేదా చేతన ప్రకృతి అని తెలుసుకొనుము. నన్ను గురువుగా అనుకున్నోళ్ళు అపరా తీసేయండి, 8 భేదాలు తీసేసేయండి. నేను ఎట్లా అంటే నీకు ఎలా తెలుసుద్దా అంటే, ఒక గురువుది చెప్తున్నానంటే ఇక ఆ గురువు పట్ల అమితమైన గౌరవం, వల్లమాలిన అభిమానం, నిబద్ధత, అది ఉన్నప్పుడు ఫస్ట్ గురువు యొక్క అంతరంగం మీకు వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అసలు అంతరంగం తెలిసిపోవాలి. అంతరంగం తెలిసిపోయిన తర్వాత ఆయన మనోజ్ఞత, ఆయన అంతరంగం అర్థమైపోయిన తర్వాత ఇక భాషతో సంబంధం ఉండదు. ఆయన అంతరంగం తెలిసిన తర్వాత ఇక పదం ఎలాంటి వాడినా, ఇప్పుడు యోగాత్తు, జ్ఞానాత్తు. సో మనం ఏ గురువు దగ్గర అయితే నేర్చుకుంటున్నామో ఆ గురువుకి ఇచ్చే గౌరవం వల్ల, ఆ గురువు యొక్క అంతరంగం ఆవిష్కరించబడటం వలన ఆయన అంతరంగం అర్థమైపోతుంది. కాబట్టి ఇక పదాల ద్వారా తెలుసుకోవటం ఉండదు. పదం విఫలమైపోయిన పర్వాలా మనం ఎస్టాబ్లిష్ చేసేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నన్ను గురువరేణ్యుడిగా ఎంచుకున్న వారు 8 తేడాలు ఉన్నాయి. నీ అంతర్యామి యొక్క ప్రకృతి తీసేసేయండి. ప్రకృతి అంటే ఏంటి? సహజత్వం, స్వభావం.
కానీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే స్వభావం అన్న మాట వాడారు. ఎందుకంటే స్వభావం వేరు, నేను వేరు. మళ్ళీ సపరేషన్ చేసుకోవడానికి వచ్చినప్పుడు స్వభావం వేరు, నేను వేరు, నా స్వభావం వేరు. అందుకని సో మీను కృష్ణుడి నుంచి వచ్చినాయా, మీ నుంచి వచ్చినాయా? ఏమేమి వచ్చినాయి? పంచభూతాలు మొత్తం అన్నీ వచ్చేసినాయి. సో పంచభూతాలు మీ నుండే ఉత్పన్నమయ్యాయి. రెండోది, పంచభూతాలని పంచభూతాలుగా గుర్తించే వ్యవస్థలు ఉన్నాయి కదా, ఏమంటవి? మనసు, అహంకారము, బుద్ధి, అవి కూడా మీ నుంచి వచ్చాయి. తర్వాత పంచభూతాలు మీ నుంచి వచ్చాయి. తర్వాత మీకు దాని మీద కంట్రోల్ లేదు, అది ఎక్కడుందో మీరు ఎక్కడుందో తెలియదు కాదు. పంచభూతాల్లో అంతర్గర్భితంగా ఉపస్థితమై సారాంశముగా సారభూతమై ఉన్నది కూడా మీరే. సృష్టించిన వ్యవస్థ పేరేమో అపరా ప్రకృతి, లేకపోతే జడా ప్రకృతి. దానిలో అంతర్గర్భితంగా ఉన్న లక్షణమేమో చైతన్య ప్రకృతి. అంతే, జడ చైతన్య. ఏదున్నా సరే జడ ఉంటుంది, చైతన్యం ఉంటుంది, జడ ఉంటుంది, చైతన్యం ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అయింది అద్భుతమైన ఉపదేశం. ఇప్పుడు కరెక్టేనా? పంచభూతాలన్నీ మీ నుంచే వచ్చాయి. ఈ పంచభూతాల్లో ఉన్నది మీరే. పంచభూతాలని పంచభూతాలుగా గుర్తించే వ్యవస్థలకు కూడా జన్మనిచ్చింది మీరే అన్నప్పుడు ఇంక తెలుసుకోవాల్సింది అల్టిమేట్ తెలుసుకున్నట్టా లేదా? అట్మోస్ట్ తెలుసుకున్నట్టా లేదా? అది ఈ గీతాశాస్త్రంలో ఉన్న సారభూతమైన అంశం. నెక్స్ట్ 7వ అధ్యాయం 6వ శ్లోకం. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. భావం: ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ 2 విధములైన ప్రకృతుల నుండియే ఉత్పన్నములగుచున్నవి. ఈ జగత్తు యొక్క ప్రభవము ప్రళయము నా వలననే జరుగుచున్నవి. అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే మూల కారణము. ఆ నియతి చూస్తే ఇందాక పంచభూతాలు అయింది. సమస్త జీవరాశులకి మాతృమూర్తి పాత్రని పోషిస్తున్నది ఈ చైతన్య, ఈ జడ ప్రకృతులే. సమస్త జీవరాశులు. ఇక ఇప్పుడు ఏ జీవరాశిని చూసినా మీ మదిలో ఓ పుత్రవాత్సల్యం ఉంటుంది. దాన్ని సృష్టించింది నేనే కదా, దానికి ఆ జీవలక్షణాన్ని ప్రసాదించింది నేనే కదా. నా బిడ్డ మీద నాకు జుగుప్స ఏంటి, నా బిడ్డ మీద నాకు మమకారం ఏంటి? ఇది నేను సృష్టించింది అంటే ఇది అర్థమైనప్పుడు ఒక అంశం, ఒక జీవరాశి యొక్క స్థూల ధర్మాన్ని చూసి, స్వభావాన్ని చూసి దాని మీద ఎలాంటి విరక్తిని కానీ ఎలాంటి ఆసక్తిని కానీ పెంచుకోవు. నువ్వు ఇచ్చిన లక్షణం పోషిస్తుందని గుర్తిస్తావు. ఎస్, నెక్స్ట్ 7వ శ్లోకం. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. భావం: ఓ ధనంజయ, నాకంటను పరమ కారణమైనది ఏదియును లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నీయును సూత్రమున సూత్రమణుల వలె నాయందే కూర్పబడి ఉన్నవి. మరొకసారి చెప్పమ్మా. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. ఓ ధనంజయ, ఇది చెప్పేసి ఏమంటున్నాడు ఆయన? 7వ అధ్యాయం 7వ శ్లోకం. టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫ్రమ్ మీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఐ యామ్, నథింగ్ ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ has come on its own. Even an iota of this universe is also being created by me. Nothing is exempted. అది ఆయన చెప్పింది. ఇంక డిస్కషన్ అక్కర్లేదు అర్జున. పంచభూతాలు నా దగ్గర నుంచి వచ్చాయి. పంచభూతాల్లో హృదయ స్థానంలో ఉన్నది నేనే. సారాంశము, సారభూతము అన్నప్పుడు అది తీసేస్తే అది లేనట్టు. ద న్యూక్లియస్ పార్ట్ అంటాం కదా ఇంగ్లీష్లో, ద సినాప్సిస్ అంటాం, ద క్రక్స్ అంటాం. దాంట్లో నుంచి అది తీసేసామనుకో ఇక అది ఆ క్వాలిటీ పోగొట్టుకుంటే దాని సారాంశము అంటాం. ఏమన్నారు? అరే ఏది తెలుసుకుంటే ఇంక తెలుసుకోవాల్సింది ఏం లేదు, అది చెప్తారా? చెప్పు. అరే నువ్వు అనుకుంటున్నావే పంచభూతాలని, నువ్వు పూజలు చేస్తున్నావే, ఆ పంచభూతాలు నీ నుంచి వచ్చారా? నువ్వేరా దాన్ని సృష్టించావు.
సృష్టించి వదిలేసిన తర్వాత నీకు సంబంధం లేదనుకుంటున్నావా? ఇప్పటికీ దాంట్లో అంతర్గతభూతంగా ఉన్నది నువ్వేరా. నిన్ను నువ్వు ఉపసంహరించుకున్నావు అనుకో, పంచభూతాలు లేక ఉండవురా. అలా అరే సకల జీవరాశులు ఉన్నాయి కదరా, ఏదైనా అనుకో. ఇప్పుడు అది కుక్కని పందిని అన్నిటినీ సమభావంతో చూస్తాడు. ఎందుకంటే అన్ని జీవరాశులు ఒకటే కదా. ఏనుగుని కుక్కని అన్నిటినీ సమభావంతో చూస్తాడు కదా. ఎందుకంటే అన్ని జీవరాశుల్ని పుట్టించింది నువ్వేగా. చెప్పి 7వ శ్లోకంలో ఇంత డిస్కషన్ వద్దర్జున, నీ నుంచి పుట్టుకురానిది కించత్ అన్యత్ కించత్ అస్తి, అన్యత్ కించత్ అస్తి. నీకు అన్యంగా ఉన్నది ఎంత చెప్పాడు సార్. అన్యం కించత్ అస్తి, నీకు అన్యంగా ఉన్నది కించత్తు కూడా లేదు. ఇక ప్రేమ మాధుర్యం కాకుండా దేన్ని చూసినా పండగ కాకుండా ఎందుకు ఉంటుందండి? అన్నీ అద్భుతంగానే ఉంటాయి. అన్నీ నువ్వే జన్మనిచ్చావు, నువ్వే సృష్టించావు దాన్ని. అన్యత్ కించత్ అస్తి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకో పెక్యులర్ క్వాలిటీ చెప్పారు 7వ శ్లోకంలో. 7వ శ్లోకంలో ఒక పెక్యులర్ క్వాలిటీ చెప్పారు. అక్కడిద్దరూ ఒక్కటే అని తెలిసిపోయింది కదా. ఇక అప్పుడు మళ్ళీ ఇద్దరు యథాస్థానాలకు వచ్చారు. ఈ ముడుచుకున్నోడు ముడుచుకున్నట్టుగా, విచ్చుకున్నోడు విచ్చుకున్నట్టుగా. ఇక అంతకుముందు లేని అంతకుముందున్న ఘర్షణ వాతావరణం, అట్రాక్షన్ పోయింది, లవ్ వచ్చింది. అట్రాక్షన్ పోయింది, లవ్ వచ్చింది. లవ్ ఎలా వచ్చింది? ట్రూత్లోంచి వచ్చింది. ట్రూత్ అంటే ఏంటి? జన్మస్థానాన్ని తెలుసుకుంది. ట్రూత్ అంటే ఏంటి? సత్తుకి కారణం, అస్తిత్వానికి కారణం తెలుసుకోవటం వల్ల వచ్చింది. సత్యం తెలిసిన తర్వాత ఏమైంది? అన్యభావుకత పోయింది. దానిలోంచి ఏమొచ్చింది? ప్రేమ మాధుర్యం వచ్చింది. ప్రేమ వలన ఏమైంది? నేను ఇలా ఉంటా, నువ్వు అలాగే ఉండు, నువ్వు అలా ఉండు, నేను ఇలాగే ఉంటా. నేనుగా ఉంటూ నిన్ను నిన్నుగా ఉండనిస్తున్నా. సో అన్నిటినీ ఉండనివ్వగలిగి అన్నిటినీ అనుసంధానం చేస్తుంది ఎవరు? సత్యము. సో అన్నిటినీ అన్నిటిగా ఉంటూ, అంటే ఎవ్రీ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ యూనివర్స్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ యూనిక్నెస్. When the love happens, all the uniquenesses will be in their condition, and love is the cosmic glue that holds all the uniquenesses together. ప్రతిదానికి విశ్వంలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రేమ మాధుర్యం ప్రతి ప్రత్యేకతని తన ప్రత్యేకతలో ఉంచి ప్రతినిత్యం ప్రతి ప్రత్యేకతని మరో ప్రత్యేకతతో అనుసంధానం చేస్తూనే ఉంటుంది. అది ఇక్కడ ఆచార్యులు ఉపదేశించారు. అది ఇంపార్టెంట్. 4-5 శ్లోకాల్లో అయిపోయింది. 6వ శ్లోకంలో సకల జీవరాశులు వచ్చేసినాయి. 7వ శ్లోకం మొదటి పార్ట్ అయిపోయింది. నేను కించెత్తు కూడా రాలేదే అన్నాడు. అక్కడ కింద పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏమని? ఓ చెట్టులో కొమ్మలా రెమ్మ లేదు, రెమ్మలా కాండ లేదు, కాండలా వేరు లేదు. వేరు కొమ్మ వేరు, నేను వేరు అనుకుంది. రెమ్మ వేరు, పువ్వు వేరు అనుకుంది. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక టర్మ్ చెప్పారు కానీ గుర్తు, కలిసి ఉండటం వేరు, కలిసిపోయి ఉండటం వేరు. ఒక టర్మ్ చెప్పాను నేను, గుర్తుందా లేదు? అవన్నీ ఉన్నాయి, అంతే, పక్క పక్కన ఉన్నాయి అంతే. కానీ గురువుగారు వచ్చి వీటికి సత్యం చెప్పారు. రెమ్మ నువ్వు రెమ్మవ్వక ముందు ఉన్నావమ్మా. సరే నేను రెమ్మవ్వక ముందు ఏంటో చెప్పరా? గత జన్మలో ఏమనుకుంది చెప్పు, తీసుకొడతా. రెమ్మ నువ్వు రెమ్మవ్వక ముందు విత్తనంలోకి తీసుకెళ్ళాడు. కొమ్మ నువ్వు కొమ్మవ్వక ముందు విత్తనం. వేరు నువ్వు వేరు అవ్వక ముందు విత్తనం. అంటే
ఇది జ్ఞానం చెప్పారు. జ్ఞానంలో ఏం చెప్పారు? సత్యం చెప్పారు. సత్యం అంటే జన్మరహస్యం చెప్పారు. జన్మరహస్యం వల్ల ఏమైంది? అన్ని మూలాలకు ఉద్ధరించుకున్నాయి. మూలాలకు ఉద్ధరించుకున్న తర్వాత ఏమైంది? అన్నీ నేనే. ఆ రెమ్మగా ఉన్నది నేనే, కొమ్మగా ఉన్నది నేనే, కాండగా ఉన్నది నేనే. అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ రెమ్మగా వచ్చింది, కాండగా వచ్చింది. ఇప్పుడు పువ్వును చూస్తే పువ్వు పట్ల వ్యతిరేకత లేదు, అన్యభావత లేదు. రెమ్మని పువ్వు ఆకర్షించట్లా, పువ్వుని రెమ్మ ఆకర్షించట్లా. నువ్వు నీలా ఉండు, నీలో ఉన్నది నేనే, నేను నాలా ఉంటా, నాలో ఉన్నది నువ్వే. ఆ భావాన్ని ప్రేమ మాధుర్యం అంటారు. జ్ఞానం, సత్యం, ప్రేమ, ఇది విశ్వంలో లవ్ ఇస్ ది కాస్మిక్ గ్లూ దట్ హోల్డ్స్ ఎవ్రీథింగ్ టుగెదర్ అని శ్రీరామచంద్రుడు చెప్పింది. దాని అంతరార్థం. దాన్నే ఇక్కడ శ్రీకృష్ణుడు ఆ సత్యము స్వయము దేనిలోంచి అయితే అన్ని పుట్టుకొచ్చాయో అది అన్నిటినీ ఒకదానితో మరొకటి అనునిత్యం అనుసంధానం చేసే అనుసంధానకర్తగా అన్నిటినీ కలిపి ఉంచుతున్నది నేనే. ఒక మాలలో, వజ్రాల మాలలో దారం కనిపించట్లా, దారం లేకపోతే ఏది విచ్చలవిడిగా ఉండేవి. సో అన్నిటికీ వాటి స్థూల ధర్మాన్ని ప్రసాదించి, స్థూల ధర్మాన్ని ప్రసాదించిన తర్వాత అన్నిట్లో అంతర్గర్భితంగా కొనసాగుతూ అన్నిటితో ఉండనిస్తున్నది కూడా సత్యమే, స్వయమే, ప్రేమ మాధుర్యమే, స్వయమే. అది ఇక్కడ చెప్పింది. వెరీ ఇంపార్టెంట్. 7 ఓకేనా? సో ఆ దారం ఏంటి? ప్రేమ. ఆ ప్రేమ ఎలా వచ్చింది? జ్ఞానంలోంచి. ఆ జ్ఞానం ఏంటి? సత్యం. ఏం సత్యం? వేరులోకి వెళ్తే వేరు లేదు, రూట్స్లోకి వెళ్తే అనేకం లేదు. అది తెలిసిన తర్వాత నాలో ఉన్నది, నీలో ఉన్నది నేనే. కానీ నేను నాలా ఉంటా, నువ్వు నీలా ఉండు. నువ్వు నీలా ఉండటానికి నేను చేయాల్సింది చేస్తా, నువ్వు నాలా ఉండటానికి నువ్వు చేయాల్సింది చెయ్యి. కానీ నాలో ఉన్నది ఒకటే, నేనే ఉన్నా. నేను నాలా ఉంటూ నీలో కూడా ఉన్నా, నువ్వు నీలా ఉంటూ నాలో కూడా ఉన్నావు. అది అన్య సీమలో అనన్య భావుకతని ప్రేమ మాధుర్యం అంటారు. అన్యసీమలో అనన్య భావుకతని ప్రేమ మాధుర్యం అంటారు. అదే నమస్కారం. ట్రాన్సాక్షన్ బిట్వీన్ గాడ్ టు గాడ్, ఎ ట్రాన్సాక్షన్ బిట్వీన్ సోల్ టు సోల్, ఎ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఐఆమ్ టు ఐఆమ్, ఎ ట్రాన్సాక్షన్ బిట్వీన్ స్పిరిట్ టు స్పిరిట్. పొద్దున మనం అదే కదా చేసుకున్నాం, స్పిరిట్ టు స్పిరిట్. ఇట్స్ అ లవ్ అఫైర్ బిట్వీన్ గాడ్ టు గాడ్, ఇట్స్ అ లవ్ అఫైర్ బిట్వీన్ స్పిరిట్ టు స్పిరిట్. దీస్ ఆర్ ది గ్రీటింగ్స్ ఆన్ దిస్ టెరా బిట్వీన్ గాడ్ టు గాడ్, బిట్వీన్ డివైన్ టు డివైన్. అది నమస్కారం. am I clear? 7 శ్లోకాస్ ఇంతకు ముందు కన్నా క్షుణ్ణమైన అవగాహన వచ్చాయా? ఎస్. So, my dear aspirants, we have learned some beautiful 7 slokas, especially from 4 and 5, 6 and 7. In 7, he said that the 4, 5, 6, 7, the crux of the teaching is, it is me who has created the Panchabhutas. Me ante you. It is you have created the instruments which can recognize the Panchabhutas as Panchabhutas. And the astonishing thing is, it is you have created all the existing creatures in this universe. Even an iota is not there which has not taken birth from you. From a small insect to the biggest animal, or every living entity is from you. And he also said that after giving birth to them, you are the nucleus among them. You are the synopsis. If you withdraw yourself from that, it is not going to exist. చెప్పి తర్వాత ఏమన్నారు? In the form of truth, in the form of knowledge, in the form of love, it is me that is holding everything together. ఇది
ఈ 7 శ్లోకాల యొక్క సారభూతమైన అంశాలు. అంటే పంచభూతాత్మకమైన పదార్థ రూప జగత్తులో అంతర్భాగంగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి పంచభూతాలు నీ నుంచే వచ్చాయి. పంచభూతాలని పంచభూతాలుగా గుర్తిస్తున్న వ్యవస్థలు కూడా నీ నుంచే వచ్చాయి. పంచభూతాల్లో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్నది కూడా నువ్వే. సకల జీవరాశులు నీ నుంచే పుట్టుకొచ్చాయి. అసలు అక్కడ దాకా ఎందుకే, నీ నుంచి పుట్టుకురానిది అన్యత్ కించిత్ అన్యత్ నా అస్తి అయిపోయింది. తర్వాత ఏమన్నారు, అన్నిటికీ జన్మనిచ్చావు, అన్నిట్లో అంతర్భాగంగా ఉంటే సరిపోదుగా. అన్నిటినీ అన్నిటితో ఎప్పుడూ అనుసంధానం చేస్తున్నది ఎవరు? ప్రేమ, మళ్ళీ నువ్వే. సో ఇది ఇప్పుడు చెప్పండి, ఇంత తెలిసిన తర్వాత తెలుసుకోవాల్సింది ఏముంటుంది సార్? ఇది తెలుసుకోకపోతే ఎన్ని తెలుసుకున్న ఉపయోగం ఏంటి సార్? 7 శ్లోకాలు అయిందా? ఎస్, 8th. 7వ అధ్యాయం 8వ శ్లోకం. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం ఋషు. భావం: ఓ అర్జున, జలములో రసతన్మాత్రను నేనే, సూర్యచంద్రులలో కాంతిని నేనే, వేదములన్నింటిలోనూ ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, పురుషుల యందు పౌరుషమును నేనే. తర్వాత శ్లోకం అక్కల 9. పృథ్వీ యందు ఇక్కడ నుంచి మార్పు కూడా, ఇక్కడ నుంచి ఇంకొంచెం ఫండమెంటల్ కాన్సెప్ట్స్ చెప్పి దాని ఫండమెంటల్ జ్ఞానం చెప్పేసి దాని కాన్సెప్ట్స్ కింద మలిచారు. చూసారండి ఎంత బాగుందో. పంచభూతాలు అయిపోయినాయి, జీవరాశులు అయిపోయినాయి, అన్నిటినీ కల్పించడం అయిపోయింది. ఫండమెంటల్ కాన్సెప్ట్ చెప్పి దానికి ఇక్కడ కొంచెం లోయర్ ఫ్రీక్వెన్సీలో చెప్పి దాని ఇన్స్ట్రుమెంట్స్ కింద మార్చాడు. ఇక్కడ మనకు తెలిసిన ఒక్కొక్క అంశాన్ని ఇంకా తగ్గించుకుంటూ వస్తున్నారు. ఓకేనా? ఎస్. పృథ్వీయందు పవిత్ర గంధ తన్మాత్రను, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని, తాపసులలో తపస్సును నేనే. ఓ పార్థ, సమస్త భూతములకును నన్ను సనాతనమైన బీజముగా ఎరుంగుము. ప్రజ్ఞావంతులలో 10 కదా అక్కల. 8, 9 చూడండి. 8, 9 ఆల్మోస్ట్ 10, 11 4 శ్లోకాలకి కలిపి చెప్తున్నా. మళ్ళీ తర్వాత విడివిడిగా చెప్తాం. ఇక పంచభూతాలు నువ్వే, పంచభూతాలని పంచభూతాలుగా గుర్తిస్తున్నవాడు నువ్వే, సమస్త జీవకోటి నీ నుంచే పుట్టుకొచ్చాయి. అసలు నీ నుంచి రాందంటూ ఏమీ లేదు. అన్నిట్లో అంతర్గర్భితంగా ఒక సినాప్సిస్గా, ఒక న్యూక్లియస్గా ఉంటుంది కూడా నువ్వే. అసలు అన్నిటితో అనుసంధానం చేసి ఉంచుతుంది కూడా నువ్వే. నువ్వు లేకపోతే భూమి తన చుట్టూతో తాను తిరిగాడు కదా. సూర్యుడు పోప్ మన గోపు మీద కొట్టేవాడు, సూర్యుడు వచ్చి ఠూప్ మన భూమిని కొట్టేసేవాడు, అన్నీ గుద్దుకుని చచ్చిపోయాయి. అన్నిటిగా ఉంచుతూ అన్నిటినీ ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తుంది కూడా ప్రేమ కూడా నువ్వే అంటూ ఏం చేశారు? 8, 9, 10లో ఇన్ని ఎగ్జాంపుల్స్ ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ నేను చెప్పను. నేను బుక్లో కూడా రాయనది, మొత్తం కలిపి రాసేసా. ఏమని? ఓ నిర్దిష్టమైన అంశాన్ని, ఏ నిర్దిష్టమైన స్థూల ధర్మాన్ని పరిగణించి ఆ నిర్దిష్టమైన అంశాన్ని ఆ నిర్దిష్టమైన అంశంగా నువ్వు గుర్తిస్తున్నావు, ఆ నిర్దిష్టమైన స్థూల ధర్మాన్ని నువ్వే అన్నారు. బై కన్సిడరింగ్ ఎ పర్టికులర్ ఫిజికల్ ప్రాపర్టీ, యు ఆర్ లేబలింగ్ దట్ పర్టికులర్ concept as that particular concept, without which you don't call that concept as that particular concept. I am that physical property. బంగారంలో ఏ లక్షణాన్ని చూసి నువ్వు బంగారం అనుకుంటున్నావో, ఉప్పులో ఏ లక్షణాన్ని చూసి నువ్వు ఉప్పు అనుకుంటున్నావో, నీరులో ఏ లక్షణాన్ని చూసి నువ్వు నీరు అనుకుంటున్నావో, ఏ లక్షణం ఉపసంహరిస్తే నువ్వు ఇక ఆ లక్షణాన్ని ఆ లక్షణంగా పరిగణించవు. సపోజ్ బల్బ్ ఉంది, లేదా కెమెరా లాంటిది ఇంకోటి చేసి పెట్టాడండి మనోడు తెలివిగా, ఒకడు ప్లాస్టిక్ ముక్క, దాని ఏమి ఉండదు, డమ్మీ కెమెరా అలానే దింపేశాడు. కానీ మనం షూట్ చేసింది అదేమి షూట్ చేయదు కదా. సో చిత్రముద్రణ అనే లక్షణం ఉంటేనే కదా
దృశ్యముద్రణ అనే లక్షణం ఉంటాయి కదా, దాన్ని ఛాయాముద్రణ అంటాం. దాన్ని ఛాయాముద్రణ అనే లక్షణం ఉంటేనే కదా కెమెరా అంటున్నావు. కానీ కెమెరాలానే ఉంది, కానీ ఛాయాముద్రణ జరగట్లా. ఇప్పుడు దాన్ని నువ్వు కెమెరా అనవుగా. సో ఆ లక్షణం నువ్వే అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? ఏ నిర్దిష్టమైన స్థూల ధర్మాన్ని పరిగణించి నువ్వు ఆ నిర్దిష్టమైన అంశాన్ని ఆ నిర్దిష్టమైన అంశంగా గుర్తిస్తున్నావో, ఏ నిర్దిష్టమైన లక్షణం ఉపసంహరిస్తే నువ్వు ఆ నిర్దిష్టమైన అంశాన్ని ఆ నిర్దిష్టమైన అంశంగా పిలవవో, ఆ నిర్దిష్టమైన స్థూల ధర్మాన్ని నేనే అన్నారు. ఇక అన్నిటికీ ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ అనవసరం. బై కన్సిడరింగ్ ఎ పర్టికులర్ ఫిజికల్ ప్రాపర్టీ, you are labeling one particular object as that particular object. I mean to say, if that particular quality is withdrawn from that particular object, it ceases to be recognized as that particular object. I am that particular physical property అని చెప్పారు. కిందకు వచ్చి ఒక్కొక్క అంశం కింద చెప్పారు. ఇందాక నాలోంచి పుట్టుకురా నేను లేదా అని మళ్ళీ వివరణాత్మకంగా విపులంగా చెప్పుకుంటూ వచ్చారు. 8, 9 అయిపోయింది. 10వ శ్లోకానికి వచ్చేటప్పటికి వీళ్ళు కొంత వక్ర భాషను చెప్పారు. పాత విత్తనాన్ని, అన్ని విత్తనాల్లో కల్లా పాత విత్తనాన్ని నేనే, శాశ్వత విత్తనాన్ని నేనే అన్నారు. అది కొంచెం మార్చి చెప్పా, గుర్తుంటే మీకు. 10 చదువమ్మా. 7వ అధ్యాయం 10వ శ్లోకం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్తేజస్వి నామహం. సో ఈ విషయంలో అన్ని అంశాలు ఏ బీజం నుంచి పుట్టుకొచ్చాయి. ఎందుకంటే ఇక్కడ ఎత్తుగడ బీజం మాం సర్వభూతానాం విద్ధి. దానికి ఏం తెలియకల్లా, వీళ్ళేం వివరణ ఇవ్వకల్లా. బీజం విత్తనం, మాం స్వయం, సర్వభూతానాం విద్ధి. సర్వభూతాలకి బీజం నేనని తెలుసుకో. సర్వభూతాలకి, విశ్వంలో ఎన్ని అంశాలు ఉన్నా వాటన్నిటికీ మాతృస్థానం గర్భము నేనేనని తెలుసుకో. ఆ గర్భం ఎలాంటిది, ఆ గర్భం గురించి చెప్పాడనమాట. ఆ బీజం ఎలాంటిది? అత్యంత సనాతనమైనది, అత్యంత పురాతనమైనది. అది ఆయన చెప్పారు. సో సమస్త బీజములకు నన్ను సనాతనమైనగా బీజముగా ఎరుంగుము. ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞని, తేజావంతుల్లో తేజస్సుని. అదంతా మనకి ఇందాక లక్షణంతో వచ్చేసింది. ఓకేనా? రైటా? ఉన్నారా?